మహామంత్రి అప్పా నా భార్య ఈ కరెంటు మార్గంలో నడవలేక చాలా దుఃఖిస్తున్నది. అవును. అలా అదిగో అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ యొక్క తాండ్రవృక్షం కింద ఇద్దరం పౌలిస్తాం. సరే, నువ్వు ఇక్కడ ఏ క్రూర మొగాలు రాకుండా కబర్బందీగా కాపలా కాయవలేను. ఎవరా? నువ్వే. మీరిద్దరు ఆడ పండుకునేది నేను ఆడ కావాలి ఉండేదా? అవునరా? అట్లొద్దులే. ఇంకెట్లా? పద చెరువు పక్క పండుకుందాం. నేను అవతల పక్క. అవతల పక్క వద్దు, అవతల పక్క వద్దు బాయ్. మేమిద్దరం పౌలిస్తాం, నువ్వు కాపలా కాయవలేను. నాకు భయం పా. కొండంత రెడ్డి నేనుండగా నీకెందుకురా భయము? కొండంత రెడ్డి ఉంటే కొండ కింద ఎవరు మీ తాత ఉంటాడా? నువ్వు ఉండడానికి నిన్ను పెట్టుకొని ఉండేది. ఏంటివన్నీ వస్తే ఏం భయపడద్దు. ఈ చంద్రరాయి తీసుకొని కాపలాగాయి. చంద్రన్నకి ఎంత జంపు ఉందా? చంద్రన్న కాదురా, చంద్రాయుధం అనగా ఖడ్గం. ఖడ్గమా? ఈ మగం పలవరేని కట్టిది. పలవరేని కట్టు కాదురా, అది ఖడ్గం. అది సరేలే, దీన్ని ఎత్తుకొని కావాలి ఉండాల. నువ్వు పండుకోపో. నువ్వు అయిపోయి ఇంకా మళ్ళీ నేను నిద్రపోయాక ఏం అవసరం, మేము వెళ్ళిపోయాక మళ్ళీ రా. వీడు జైడు ఇంకోటి జైనాడు. ఏమన్నా మాట్లాడుతువా? ఆడబిడ్డలు వద్దురా భగవంత్ అంటే ఆడబిడ్డలే కాలంట టైంకి. మరి ఎతకొచ్చి అడవిలో పారేసిరు. ఎట్లా మా అడవిలో ఎంటివన్నీ వస్తే భయము. ఓ తంగేడి పూత, నేరేడు కాత, గొవ్వల మోత, కోయిల కోత, అడవి తల్లికి అందమయ్యింది. ఈ అడవి కంటే స్వర్గమేడుంది. ఈ అడవి కంటే స్వర్గమేడుంది. పువ్వుల పైన తుమ్మెద రాగం, తీయని పాటలు తలపిస్తుంటే, తీయని పాటలు సెలయేరు దూకుడోలే, మధ్యల మోతలు వినిపిస్తుంటే, మధ్యల మోతలు. పిల్లగాలికి పచ్చని చెట్లు నాట్యము చేసి కదులుతూ ఉంటే, తానానే పిల్లగాలికి పచ్చని చెట్లు నాట్యము చేసి కదులుతూ ఉంటే, ఆ సుందర దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు రన్నా. తానానే తంగేడి పూత, నేరేడు కాత, గువ్వల మోత, కోయిల కోత, అడవి తల్లికి అందమయ్యింది. ఈ అడవి కంటే స్వర్గమేడుంది. ఈ అడవి కంటే స్వర్గమేడుంది. మెట్ల కాళ్ళని వచ్చి తూగేది. బిడ్ల గాళ్ళని వచ్చి తూగి తూగి చచ్చేది చూడు. నిద్ర జడ గుట్టేస్తా. ఏం నీకు రోగమా? నన్నేందే పెరికిని టైం ఈత పెరకలా? మమ్మల్ని ఆడ పెరకలా. ఏమప్పా నన్నేమో అంచుకుని టైపోయా. అడవులు అట్లా అంటే ఏమన్నా పులుల గిల్లులు వచ్చిన భయపడమేమరా? నా భార్య ఇంకా నిద్ర లేచిన లేపో. లేచిండ్లా? ఏం చేస్తావా? లేపుతాండా. లేపితే లేస్తుంది. ఎట్లా? అట్లా కాదు లేపేది. ఏమే అది గట్టిగా లేపల్లా. అట్లా నేను పిలిచమని ఇట్లా కాదు, గట్టిగా పిలిచాలనే మాట నేను చెప్పిందా? తెల్లారి పిల్లి ఇంకా తెల్లారంట. తెల్లారి ప్రాణేశ్వరా బామా, ఆ తాండ్రవారిక్షం కింద పౌలించి ఉన్న సమయమున ఏం అట్లా చూస్తానువా? ఏమన్నా రా బిడ్డలా పండుకొని లేస్తాను బిడ్డలు అవుతారా? ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ కదా. ఎట్లా? మీ సేవలు అప్లై చేసేది ఇది ఆడబిడ్డలు కాదని. అది గవర్నమెంట్ వాళ్ళు చూసి జిరాక్సులు పెద్ద పెద్ద మగవాళ్ళతో పంపిస్తారు. మగవాళ్ళు పంపిస్తే మేము ఇది వాన కొడుకులు మేపకోళ్ళకి మేము జాయిలేడా? వాళ్ళు వచ్చి ఏం చేస్తారా? వాళ్ళు వచ్చి దేవుణ్ణి ఏడుకుంటారు. మీ ఇద్దరిని ఆడుకోసం మీ బొద్దులు మేము ఏడుకుంటాను. లేపో రోజు పూజలే మాకు. పో వాళ్ళు దిగిని సైన్ ఉంగరం ఎప్పుడు చేస్తావు?
నేమేం చేస్తాను నాకే తెలదా. ప్రాణేశ్వర ఈ తాండ్రి వృక్షం కింద పవలించి ఉన్న సమయమున నాకు ఒక చిన్న కళ ఆగిపడి హలో. ఉన్నది కదా ప్రాణేశ్వర. ఏ కళకు పడి ఉన్నది బామా? ఆహా కలలు గంటి నేను కలలే గంటి నా ప్రాణనాదా, అయ్యో నా ప్రాణనాదా. గోవిందా చెంకు చక్రము కలిగిన స్వామిని కలగంటి నాదా, అవును బామా. అయ్యో నా ప్రాణనాదా. గోవిందా నిలువు నామము కలిగిన స్వామిని కలగంటి నాదా, అయ్యో నా ప్రాణనాదా. నిలువు నామము కలిగిన స్వామిని కలగంటి నాదా. ఆ పచ్చ తిరుమల కలిగిన స్వామిని కలగంటి నాదా, అయ్యో నా ప్రాణనాదా. అవును బామా. గోవిందా కలలు గంటి నేను కలలే గంటి నా ప్రాణనాదా, అయ్యో నా ప్రాణనాదా. అవును బామా. అవును ప్రాణేశ్వర. ప్రాణేశ్వర బామా. చెంకు చక్రము కలిగిన స్వామిని, అవును నిలువు నామము కలిగిన దేవుణ్ణి, పచ్చ తిరుమల కలిగిన స్వామిని నా కల ఎందుకు కలగలిగి ఉన్నాను కదా ప్రాణేశ్వర. అవును బామా. ప్రాణేశ్వర ఆయన ఇక్కడైనా కంది కోయిల పట్టణానికి ఎక్క? వెళ్దాం ప్రాణేశ్వర. అవును బామా. మరి అలాగని ఇప్పుడు కదిరికోలుపురి పట్టణం బయలుదేరదాం గాక. అలాగే ప్రాణేశ్వర. అరణ్యవాసం విడిచినారు రాసపతులిద్దరు. రెండు మూడు ఐదామడస్తలే ఆ వేళలో నా ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఇక కదిరికోలుపురి పట్టణం చేరవచ్చు ఉన్నాం కదా. అలాగనే పూడిపోయినటువంటి యొక్క కోనేర్లు పూడులు గాయించి, కూలిపోయినటువంటి యొక్క గాలి గోపురాలు కొత్తగా కట్టించి ఆ యొక్క కదిరిదేవునికి వరపడిన ఆ దేవుడైనా మనకు ఆడ బాల సంతానం ఇచ్చినేమో కదా. ఇప్పుడే నేను పాల్గొనుపురి పట్టణం బయలుదేరుతాను గాక. ఆహా పురముచారా గాబడలి నాడు చిన్నాకి రెడ్డి పురముచారా గాబడలి నాడు. మానులే నాట్యమాడగా